అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకు స్టాక్ మార్కెట్తో పాటు గోల్డ్ క్రూడ్ ఆయిల్పై తీవ్ర ప్రభావం పడుతుంది. 2 రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. 5 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న బంగారం ఒక్కసారిగా శుక్రవారం స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ప్రపంచ స్టాక్ మార్కెట్లపైనే కాకుండా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇండియా ప్రాడక్టులపై 26% టారిఫ్ వేస్తామన్న ట్రంప్ ప్రకటనతో 2 రోజులుగా మన స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. అటు 5 రోజులుగా పెరుగుతున్న బంగారం రేటు స్వల్పంగా తగ్గుతోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ ధర హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 1600 రూపాయలు తగ్గి 84,000 దగ్గర స్థిరపడింది. గోల్డ్ బిస్కెట్లు, కాయిన్స్ వాడే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం 93,380 ఉండగా నిన్న 1,740 రూపాయలు తగ్గి 91,640కి చేరింది. వెండి రేటు కూడా భారీగా తగ్గుతోంది. 2 రోజుల క్రితం హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,12,000 రూపాయలు ఉండగా అది శుక్రవారం 4,000 రూపాయలు తగ్గి 1,08,000 రూపాయల దగ్గర స్థిరపడింది. వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా, గ్లోబల్ గా అనిశ్చితి ఏర్పడినా అది స్టాక్ మార్కెట్లతో పాటు గోల్డ్, క్రూడ్ రేట్లపై ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా షేర్ల ధరలు భారీగా పతనమవుతాయి, గోల్డ్, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయి. కానీ ఈసారి ట్రంప్ ప్రకటనపై ప్రపంచ దేశాలు భయపడుతున్న ఈ టైంలో వివిధ దేశాల స్టాక్ మార్కెట్లతో పాటు బంగారం, క్రూడ్ రేట్లు కూడా తగ్గుతున్నాయి. ఈ పరిస్థితి ఇన్వెస్టర్ల భయాన్ని సూచిస్తోందని, స్టాక్ నుంచి తీసిన మొత్తాన్ని బంగారం, క్రూడ్ వంటి వాటిల్లో పెట్టకపోగా వాటిలోంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాధ్యం తప్పకపోవచ్చని అంటున్నారు. టారిఫ్ల వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తే బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు మరికొంత దిగవచ్చనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుతం ట్రెండ్స్ నిపుణుల అంచనాల ప్రకారం ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో భవిష్యత్తులో ఇండియా బంగారం రేట్లు పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. ట్రంప్ చాలా దేశాలపై 25% పైగానే ట్యాక్స్లు విధించారు. దీంతో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, డాలర్ విలువ పడిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇది జరిగితే గోల్డ్ ధరలు మరో 5 నుంచి 10% పెరుగుతాయని అంటున్నారు అనలిస్టులు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. ట్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం బ్యారెల్ కు $65 దిగువకు పడిపోయింది. ఓపెక్ ప్లస్ దేశాలు ప్రొడక్షన్ పెంచుతామని ప్రకటించడంతో పాటు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తుందనే అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగొస్తున్నాయి. ఆయిల్ దిగుమతులపై ఆధారపడే ఇండియాకు ఇది మేలు చేసే అవకాశంగా మారుతుందంటున్నారు నిపుణులు. కానీ బ్రెంట్ ఆయిల్ ధరలు రానున్న నెలల్లో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇండియాకు ఆయిల్ సప్లై చేస్తున్న సౌదీ అరేబియా, ఇరాక్, రష్యాను డైరెక్ట్ గా టార్గెట్ చేయకున్నా అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దేశాలు మెక్సికో, కెనడాపై 25% టారిఫ్ వేసింది. ఫలితంగా గ్లోబల్ గా ఆయిల్ సప్లై చైన్ లో అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రభావం క్రూడ్ పై పడుతుందని అంచనా. బ్రెంట్ ఆయిల్ ధరలు రానున్న నెలల్లో బ్యారెల్ కు $85 నుంచి $90లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ధరలను ఫాలో అయ్యే ఇండియాపై నెగిటివ్ ప్రభావం పడనుంది. ఇండియా ఆయిల్ దిగుమతుల ఖర్చులు డాలర్లలో 10% వరకు పెరగనున్నాయి. ఇండియా ప్రస్తుతం బ్యారెల్ కి 6,700 రూపాయలు చెల్లిస్తోంది. ఒమన్, దుబాయ్ నుంచి ఇండియా బ్రెంట్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటోంది. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్ కి $90లకు చేరుకుంటే ఇండియా చెల్లించే ధర కూడా బ్యారెల్ కి 7,800 నుంచి 8,000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 3 నుంచి 5 రూపాయలు పెరగచ్చు. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లోకి తిరిగి వస్తుండటంతో రూపాయి విలువ బలపడుతోంది. డాలర్ మారకంలో రూపాయి శుక్రవారం 85.25 దగ్గర సెటిల్ అయింది. 87 లెవెల్ వరకు పడిన మన కరెన్సీ ఈ మధ్య కోలుకుంటోంది. మన ఎగుమతుల్లో ఎక్కువగా జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఫార్మా రంగాల్లో 18% యుఎస్ కు జరుగుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల వలన ఇరు దేశాల మధ్య ట్రేడ్ బ్యాలెన్స్ బలహీనమవుతోంది. మన ప్రొడక్ట్లకు యుఎస్ లో డిమాండ్ పడిపోవచ్చు. ఫలితంగా రూపాయి విలువ రానున్న నెలల్లో 86 నుంచి 87 వరకు బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్ట్మెంట్లు యుఎస్ బ్రాండ్ల వైపు క్యూ కట్టొచ్చు. ఇదే జరిగితే ఇండియా కరెన్సీ విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.